వండుకున్నా లోపలికి పోదు. మా శ్వేత ఒకటే నవ్వుడు నేను తింటా ఉంటే, నీది నువ్వే వండుకున్నావు కదా, నీది నువ్వే తినవా అనేసి. సాయంత్రం ఏదన్నా వండుకొని తినాలి. స్వీట్ కార్న్ ఉడకబెట్టిన, ఫోన్ చేస్తే తను వచ్చి తినేస్తుంది, నేను ఒక చిన్న పీస్ తీసుకుంటా. ఓ అమ్మ అవునా, జాగ్రత్త పిల్లలకు, అబ్బా అస్సలు వైరల్ ఫీవర్లు వస్తున్నాయిరా దీపు పాప, జాగ్రత్త, చాలా జాగ్రత్తగా చూసుకో, దాన్ని బయటకు పోనీయకు, ఓకేనా. బాబా ఫక్రుద్దీన్ షేక్, ఆనందం సినిమా ధ్యానం. బాబా ఫక్రుద్దీన్ గారు అస్సలం అలైకుం అండి, గుడ్ ఈవినింగ్, హ్యావ్ ఎ నైస్ డే. టీ కాఫీ తాగారా అండి? ఏ ఊరు మీరు? మొన్న కూడా వచ్చారు. హాయ్ మల్లీశ్వరి అక్క అంటుంది. వదిన పార్టీ ఏది? వచ్చేయండి వదినమ్మ, చేసుకుందాం ప్లీజ్, ఏమనుకోవద్దు, వచ్చేసేయండి వదిన. సేమ్ మాది కూడా అదే. అబ్బో చేస్తా, ఫోన్ని లైవ్ అయ్యాక చేస్తా. అలాగే నానమ్మ అడుగుతుంది దివ్యమణి. హాయ్ 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 అమ్మ, శ్రీమాత్రి నమః, శుభ సాయంత్రం అమ్మ, బాగున్నారా? మీరు మాత్రము చాలా గ్రేట్ అమ్మ. నీ కొడుకు కోడలు లేకపోయినా మనమలను మనమరాళ్ళను మీ ఓపికతోటి ఇన్ని రోజులు మీ ఓపికతోటి చేస్తున్నారంటే చాలా చాలా సంతోషం అమ్మ. మీ అంటే మీరు చూశారు, లైఫ్ అంతా చూశారు కాబట్టి నా కొడుకు పిల్లలను నేను దూరం చేసుకోవద్దని మీరు జాకుతున్నారు చూడండి. చాలా హ్యాట్స్ ఆఫ్ అమ్మ, నమస్కారం, నిజం చెప్తున్నాను, మనస్ఫూర్తిగా నమస్కారం చెప్తున్నానమ్మా. అక్క నైట్ ఏమో టైంలో లైవ్ పెడితే నీ ఇష్టం కాదు చెప్తున్నంత. లేదు లేదు, ఆ రోజు నేను ఊరికినే పెట్టాను, వెంటనే కట్ చేశాను. నువ్వు అనంగానే కట్ చేయలేదా తమ్ముడు? మా వారికి చాలా ఇష్టం. అవునా, మా ఆయన కూడా తింటాడమ్మా. నువ్వు బిజీగా ఉంటావేమో అని చేయలేదు. ఇవాళ బావ ఇంట్లోనే ఉన్నాడు. పొద్దున ఒక కాల్ వచ్చింది, అసలు ఏందో పడుకొనే ఉన్నాను, అసలు ఏం పని చేయలేదు, నీరసంగా అనిపించి. చెవిలో పేడపురుగు పడిగింది. ఓ అమ్మ, పేడపురుగు పడితే చాలా ఇబ్బంది పెడతా ఉంటుంది. తీసేసారా లేదా? మదన మెయిన్ కింద అర్థం కాలేదండి ఫక్రుద్దీన్ గారు. హాయ్ ఐఎమ్ సూరజ్. హాయ్ రా సూరజ్, అస్సలం అలైకుం దీదీ, గుడ్ ఈవినింగ్. టీ కాఫీ తాగావా? నేను టీ తాగేశాను రా. బాగున్నారా? బాగున్నాను. నాకు అర్థం కాలేదండి బాబా ఫక్రుద్దీన్ గారు, చదువుతున్నాను మీ మెసేజ్ కానీ నాకు అర్థం కాలేదండి, ప్లీజ్. హైదరాబాద్ మై మెయిన్ ఇంటీరియర్ చేస్తారా మీరు? ఓకే, ఇంటీరియర్ చేస్తారా బాబా గారు? ఓకే ఓకే. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇంటి దగ్గర డ్రీమ్ చేసాము బట్ రాలేదు దేవుడా, బిడ్డ ఫుల్ ఏడ్చిందా. అది చెవిలో లోపలికి పోయినా కొద్ది పెయిన్ ఎక్కువ వస్తుంది రా, చాలా పెయిన్ ఉంటుంది. ఎందుకంటే నాకు కూడా చిన్నప్పుడు పడింది చెవిలో, అందుకే. యా ఖాళీ హే మైండ్ నా ఖాళీ హే. ఓకే, వాడు మా సన్ మేడం. ఓకే ఓకే, అవునా? ఓకే ఓకే నాన్న. హాయ్ బేటా. హాయ్ డియర్. చెప్పు డియర్, ఇంకా ఎంత నీళ్ళు కొట్టినా రాదు మెసేజ్ సెషన్. ఓకే 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 అమ్మా. నాకు కూడా లాస్ట్ ఇయర్ ఇదే టైంలో పడింది. వామ్మో, నేను చిన్నప్పుడు మా అమ్మ నేను కింద పడుకున్నాము, లైట్ వేసింది, అది చెవులోకి వచ్చి పడింది. అసలు ఆ రోజు నీళ్ళు పోసి అమ్మో నా యాతన పడ్డాను నాన్న. సూరజ్ కొడుకు వాడు బాబా ఫక్రుద్దీన్. ఓకే ఓకే, బాబా ఫక్రుద్దీన్ బేటా. ఏం చేస్తావు నాన్న నువ్వు? నీలాల నింగిలో శ్వేత వచ్చి తినిపోతుందేమో. ఇంకోసేపు చేసేసి కట్ చేసేస్తా, ఓపిక లేదు దీది. హే ఎవరక్క? శ్వేత, స్వీట్ కార్న్ ఉడకబెట్టిన, వచ్చి తిను. సరే అయితే ఓకేనా, బాయ్. కాఫీ తాగాను తమ్ముడు, టీ తాగాను. హే ఎవరక్క? ఎవరినన్నావు? నాకు అర్థం కాలేదు. బాబా ఫక్రుద్దీన్. ఈ సూరజ్ ఆయేషా వస్తుంది, ఆయేషా వాళ్ళ బాబాయి పిన్ని, వాళ్ళ అబ్బాయి బాబా ఫక్రుద్దీన్ అంట. ఇదేమన్నా చిన్నదా లావాటి పురుగు ఎట్లా వస్తుంది చెప్పు? రాలేదు, మళ్ళీ రమేష్ సార్ దగ్గరికి తీసుకువెళ్ళిన మా అమ్మో. ఓకే, హలో కా యముడు హైదరాబాద్. నిద్ర వస్తుందా? నాకు నిద్ర ఏం రావట్లేదు కానీ ఏమోరా నీరసంగా ఉంది ఇవాళ, మట్టుకు మాత్రం ఎలా అవుతుందో ఏమో. షాను డియర్ ఏం చేస్తున్నావు, ఎలా ఉంది హెల్త్ అంటుంది.